అందరికీ నమస్కారం. ఈరోజు ముందుగా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు అంటే ఈ రోజున రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల ప్రకారం ఆ హక్కుల్లో ఏదైతే ఉందో దాని ప్రకారం మనం అభివృద్ధి సాధించుకోవడంలో మాత్రం ఆమడ దూరంలో ఉండిపోయాం. ఇబ్బందులు పడుతున్నారు ఇల్లు లేక. ఈడ మంచినీళ్ళు పాపులు అసలు ఇంతవరకు మంచినీళ్ళే లేవు. ఈ కాలం దిడానికి సంవత్సరానికి వస్తాడు, ఆగస్టుకి వస్తే వాళ్ళు ఆగస్టుకే వస్తాడు, సంవత్సరానికి వస్తారు కబీర్ తండాకి. కాలువలు నీళ్ళే పోవట్లేదు. సరే పేర్లు వచ్చిన వాళ్ళకి ఇల్లు ఇస్తే అయిపోతుందిగా. మళ్ళీ సరే మా లాంటి వాళ్ళకి ఇల్లు వద్దు ఇచ్చినా నేను తీసుకోను, కానీ లేని వాళ్ళకన్నా ఇస్తే బాగుంటుంది కదా. పాపం తిరిగి నాకు ఇయ్యట్లేదు అక్క అంటుంది. అది సంగతి. తండ ఏరియా అయితే నాకు ఇప్పుడు 30 ఇయర్స్ నుంచి మేము చూస్తున్నాము. మాకు ఈ బోరింగ్ ఒక్కటే తప్పితే మా ఇంటింటికి అయితే ట్యాప్స్ లేవు, సరి అయిన స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. తర్వాత పింఛన్ ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళకి పింఛన్ సరిగ్గా లేదు. వాళ్ళ బాగోగులు ఏంటి, వాళ్ళ ఆరోగ్యం ఏంటి, మా పరిస్థితి ఏంటి. మా కబీర్ తండ అయితే ఇప్పుడు దాకా ఎప్పుడు బాగుపడింది లేదు. మా తాతయ్య గారు ఉండేవాళ్ళు కబీర్ అని, ఆయన ఇప్పుడు చనిపోయాడు. ఆయన ఉన్నప్పుడు మమ్మల్ని పట్టించుకునేటోడు. ఎలక్షన్ టైంకి మాత్రమే వచ్చి మీ ప్రాబ్లమ్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మరి మా పరిస్థితి ఏంటి అంటే మా ఓట్ల కోసమా వచ్చేది? మా పరిస్థితి కూడా చూడాలి కదా. ఇదండి మా బాధ. ట్యాప్స్ లేవు, మాకు ట్యాప్స్ లేవు. ఈ కాలువలు కూడా ఇప్పుడు వచ్చినాయే, ఏవి సరిగ్గా కూడా మా ఏరియానైతే ఎవరు పట్టించుకోవట్లేరు. ఇదండి మా బాధ. ఇది ముఖ్యంగా చూసుకుంటే గత అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఎంతోమంది నాయకులు వచ్చారు మా ఇంటికి, ఓటు వేయమని చెప్పారు, బతిలాడారు. సరే ఏదో ఒకటి లబ్ధి పొందినా కూడా ఆ తర్వాత వచ్చే సమస్యలు కూడా ఇంతవరకు పరిష్కారం చేయడంలో కానీ విఫలమయ్యారని చెప్పేసి వాళ్ళ యొక్క ఆవేదనని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా డ్రైనేజ్ అయితే పూర్తిగా కంప్లీట్గా అసలు లేరు ఇంతవరకు. సీసీ రోడ్ అయితే ఉంది, సీసీ రోడ్డు కూడా అక్కడక్కడ డ్యామేజ్ అవుతూ ఉన్నాయి. పైప్ లైన్ కూడా లీక్ అయ్యి వాటర్ కూడా బయటికి పోతూ ఉన్న పరిస్థితి మనం ఇక్కడైతే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళతో ఒకసారి ఇక్కడ ఉన్న సమస్యల మీద వాళ్ళని అడిగి తెలుసుకుందాం. గత 10 ఏళ్ళుగా డ్రైన్ లేదు. అంతకుముందు ప్రభుత్వంలో ఆ డ్రైన్ అక్కడ దాకా వచ్చి అటు ఉంది. ఈ డ్రైన్ మరి ఇప్పటివరకు 10 ఏళ్ళు అయింది, రాలేదు. రోడ్ల మట్టి నీళ్ళు పోతున్నాయి. రోడ్ల మట్టి నీళ్ళు పోతుంటే అంతా జనాలంతా ఏదో అనుకుంటే ఇబ్బంది పడకుండా పోతున్నారు సార్. నీళ్ళన్నీ అంటే మున్సిపాలిటీ వాళ్ళు రావట్లేదు. మున్సిపాలిటీ వాళ్ళు లేదు, మున్సిపాలిటీ అట్లా నీతిగా ఉన్న ఆయనకే డబ్బులు వద్దేమవుతుంది, మంచిగా ఓటేసి ఆయన గెలిపేయాలి. మనకి ఏ కష్టం వచ్చినా ఆయన చూసుకుంటాడు. మరి జనరల్గా అంటే మామూలుగా ప్రజలందరూ కూడా ఫస్ట్ ఇదే మాట అంటారు, తర్వాత ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంటాయి చెప్పి పెద్ద ప్రచారం అయితే జరుగుతూ ఉంది. దాని గురించి ఏమంటారు? ఇక దాని గురించి ఆయనకు ఉండాలి. అది నీతి ఉండి చేపిస్తే ఎప్పటికైనా ఆయనే ఉంటాడు. ఇచ్చేటోడు ఉన్నంత వరకు తీసుకుంటాడు, ఇచ్చేటోడు లేకపోతే తీసుకోడు. తీసుకున్న తర్వాత అభివృద్ధి కూడా దూరం అయిపోతుంది కదా. అభివృద్ధి దూరం అవుతుంది. అప్పుడు పడుతున్నాం కదా కష్టాలు, అట్లే ఉంటాయి.